ఉండాలి, సమానత్వం ఉండాలి, మనుషులు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానంగా ఉండాలని కోరుకున్నవారు బాబాసాహెబ్ అంబేద్కర్. మనం మాత్రం ఏం చేస్తామంటే అబ్బాయి అయితేనేమో ప్రైవేట్ స్కూల్కి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బీసీల 42% రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి బీసీలు వచ్చి ఉంటే ఎస్సీలతో పాటు కూడా మీకు కూడా రిజర్వేషన్ వచ్చేది. కానీ మీరు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి రాలేకపోయారు. ఇప్పటికి కూడా కొట్లాడుతూనే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అందుకే 20 కోట్ల తరపునే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల తరపున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కార మార్గం మనకు భారత రాజ్యాంగం అందించిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా. అందుకే ఈరోజు భారత రాజ్యాంగం 75వ సంవత్సరం గడిచి 76వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నామంటే దీంట్లో ఏమి లోపాలు జరిగినాయి, ఎవరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, ఇంకా ఈ 75 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చెందిందో కోలమానంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నా. తర్వాత ఏ విధమైనటువంటి సమస్యలతో సతమతమవుతుందో ముందే గుర్తించిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం. చాలా మంది మన దళిత సంఘాలు కూడా అంబేద్కర్ గారు మా ఓడు, అంబేద్కర్ జయంతులు మేమే చేయాలి, అంబేద్కర్ వర్ధంతులు మేమే చేయాలి కాదు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ సమావేశాన్ని, ఈ సంవిధాన్ దివాస్ని ఏ విధంగా చేస్తారో ఈ నియోజకవర్గంలో, మీ యొక్క డివిజన్లో, మండలంలో, గ్రామంలో కూడా అన్ని కులాలు కలిసి ఇదే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. అట్లా మహాన్నతులు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది పుట్టుకొచ్చారు, చాలా మంది మేధావులు వచ్చారు, చాలా మంది విప్లవోద్యమం నడిపారు, చాలా మంది సామాజిక ఉద్యమాలు నడిపారు, చాలా మంది ఈ యొక్క సమాజం విముక్తి చెందాలని ప్రాణతత్వం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేయడం కారణం ఏంటో ఆలోచన చేయాలి, అధ్యయనం చేయాలి, అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు ఏ కులంలో పుట్టాలని రాసి పుట్టరు, అది ప్రకృతి ధర్మం. అలా పుట్టినటువంటి వాళ్ళని డిస్క్రిమినేషన్ చేయాలనేటువంటిది చట్టంలో ఎక్కడ లేదు. ఎవరు కూడా కులపరంగా కానీ మతపరంగా కానీ మనిషిని కానీ ఆయన బట్టలు బాగా లేవని కానీ అవమానించేటువంటి విధానాన్ని కూడా మనమందరం కూడా దాన్ని వ్యతిరేకించాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విషయాలని, భారత రాజ్యాంగం పైన ఉన్న ఆయనకున్న అధ్యయనం, అవగాహనని ఎన్ని సంవత్సరాలు, దాదాపు 1946 నుంచి మొదలు పెడితే 1950 మనం అనుకునే నవంబర్ 26 వరకు అధ్యయనం చేయాలి, ఎంత అబ్జర్వ్ చేయాలి, ఎంత గ్రౌండ్ వరకు వెళ్ళాలో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి అని అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఎమ్మెల్యేలు, ఈరోజు ఎంపీలు, ఈరోజు మంత్రులు, ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎస్ఐలు, అందరికీ ఇన్ని స్టార్లు వచ్చినాయి, ఇంతమంది ఉద్యోగాలు వచ్చినాయి అంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అనే విషయాన్ని మీరు గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కార్మికులు ఎన్ని గంటలు పరిశ్రమలో పనిచేయాలి, ఒక కూలికి